హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియంలో రన్ ఫర్ ఎస్ఎంఏ ఇది 4వ విడత రన్నింగ్ ఈవెంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సమాజంలో చాలామందికి ఈ ఎస్ఎంఏ గురించి పూర్తిగా అవగాహన లేదు. ఎస్ఎంఏ ఎందుకు వస్తుంది, ఒకవేళ వచ్చిన ఆ పిల్లల్ని ఎట్లా చూడాలి, వాళ్ళని ఎట్లా పెంచుకోవాలి, టెస్టింగ్ ఎట్లా చేయవచ్చు. సో గత 4 సంవత్సరాల నుంచి క్యూర్ ఎస్ఎంఏ ఇండియా అనే ఒక సంస్థ ఉంది, ఒక ఫౌండేషన్ ఉంది. హైదరాబాద్లో కూడా వాళ్ళది చాలా ఒక బలమైన చాప్టర్ ఉంది. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ సంవత్సరం కూడా ఇవాళ చాలా మంచి స్పందన వచ్చింది. సుమారు ఒక 2000 మంది ఇందులో రన్నింగ్లో పాల్గొన్నారు. కానీ రన్నింగ్ కంటే ముఖ్యమైన అంశం ఏముంది అంటే ఎస్ఎంఏ సమస్య ఒకవేళ వస్తూ ఉంటే వాటిని ఎట్లా ఆదుకోవాలి, కమ్యూనిటీగా సంఘీభావన ఎట్లా చూపించాలి, అండ్ ఒకవేళ మనము ఈ దాని వెనక ఉన్న సైన్స్ ఏముంది అంటే ఎట్లాంటి పరిస్థితిలో ఇంట్లో ఎస్ఎంఏ రావచ్చు, ఎట్లా ముందుగా టెస్ట్ చేయాలి, ఆ టెస్ట్ ఎవరు చేస్తారు, టెస్ట్ ఎట్లా దొరుకుతుంది. సో చాలా అంశాల మీద ఇక్కడ వక్తలు అందరూ మాట్లాడారు. అండ్ ఖచ్చితంగా రాను మన దేశం నుంచి, మన రాష్ట్రం నుంచి ఎస్ఎంఏని ఒకరోజు ఖచ్చితంగా పూర్తిగా తొలగించుకోవచ్చు. బట్ ఒకవేళ ఇంట్లో ఎవరికి ఎస్ఎంఏ ఉన్నా కూడా వాళ్ళని మంచి వాత్సల్యంతో, ఆప్యాయతతో చూడాలి. అండ్ ఇప్పుడే మీరు వెనక ఇది బోర్డు చూడగలరు. ఇందులో భారతదేశంలో ఎవరెవరికి ఎస్ఎంఏ ఉన్నా కూడా వాళ్ళ రంగంలో వాళ్ళు చాలా పై వరకు ఎదగలిగారు, చాలా వాళ్ళు సాధించారు. ఇట్లాంటివి కూడా కొన్ని ఉదాహరణలు ఇక్కడ చూపించారు. సో ఇంట్లో ఇట్లాంటివి ఉన్నా కూడా, పరిస్థితి ఉన్నా కూడా నిరుత్సాహం పడే బదులు వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళలో కూడా కొన్ని ప్రతిభలు ఖచ్చితంగా ఉంటాయి, వాటిని ఇంకా పైకి తీసుకువెళ్ళడము అందరి బాధ్యత. సో మంచి మన ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా చాలా సంతృప్తికరంగా ఉంది. జన్యుపరంగా సంక్రమించినటువంటి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే జబ్బును మన సమాజం నుంచి కంప్లీట్గా పారదోలడానికి ఉద్దేశించి, సమాజంలో అవగాహన కల్పించడానికి ఉద్దేశించినటువంటి రన్ ఫర్ ఎస్ఎంఏ, క్యూర్ ఎస్ఎంఏ ఫౌండేషన్ వారు నిర్వహించినటువంటి ఈ రన్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల ఎంతోమందికి అవగాహన కలుగుతుంది. ఇది పూర్తిగా నయం చేయగలిగింది. ఇది ముందే కనుక్కొని ఇది రాకుండా చేయడానికి కూడా అవకాశం ఉంది. మనకు సిసిఎంబిలో ఉన్నటువంటి, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ సంస్థ సిసిఎంబి ద్వారా దీనికి సంబంధించి వ్యాక్సిన్ కూడా కనుగొన్నారు. దీనికి సంబంధించి టెస్టులు ఎలా చేయాలి, పూర్తిగా ఎలా నివారించవచ్చు, క్యూర్ ఇన్ ఇండియా అండ్ ట్రీట్ ఇన్ ఇండియా అనే నినాదంతో సిసిఎంబి వాళ్ళు తీసుకొచ్చినటువంటి మంచి కార్యక్రమాలను కూడా ఈ రన్ ద్వారా అవగాహన కల్పించడం, సమాజంలో ఇంకా ఎటువంటి వారిని ఎవరిని కూడా వీల్ చైర్కు పరిమితం అవ్వకూడదు అనే ఉద్దేశంతో అవగాహన కల్పించాలని చేస్తున్నటువంటి రన్ ఫర్ ఎస్ఎంఏ ఫౌండేషన్ వారిని సంపూర్ణంగా అభినందిస్తున్నాను. రాబోయే కాలంలో మనకు ఆరోగ్యవంతమైన భారతీయులందరూ కూడా రావాలని ఆకాంక్షిస్తున్నాను. డాక్టర్గా నేను రెసిడెన్సీ అప్పుడు చూశాను ఎస్ఎంఏ సమస్యని, డిఎండి సమస్యని, డ్యూషెన్స్ మస్కులర్ డిస్ట్రోఫీ. అప్పుడు మనకి ఫిజియోథెరపీ ఇలాంటివి తప్ప ఇంకా వేరే ట్రీట్మెంట్స్ ఉండేవి కాదు. అసలు ఈ సమస్యలు ఎలా వస్తాయి మనకి? పేరెంట్స్లో, ఎస్ఎంఏ గురించి మాట్లాడదాం. పేరెంట్స్లో ఇద్దరు సైడు ఆ జీన్స్ ఉంటేనే ఆ పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళని క్యారియర్స్ అంటాం. మన సమాజంలో ఒకటే డాక్టర్ రతన్ గారు చెప్పారు, 40-50 మందిలో ఒకరికి ఆ జీన్ ఉండొచ్చు అని. అందుకే మీరు ఫ్యామిలీస్లో పెళ్లి చేసుకుంటే కనుక కంపల్సరీగా పిల్లల్ని ప్లాన్ చేసుకునే ముందు కంపల్సరీగా జెనెటిక్స్ డాక్టర్ని, జెనెటిసిస్ట్ అంటారు, వాళ్ళని తప్పకుండా కలిసి కొంచెం అవగాహన తెచ్చుకోవాలి ఫస్ట్. తర్వాత మనకి తెలియక ఒక పిల్లవాడు కానీ పాప కానీ ఎస్ఎంఏతో మనకు పుట్టిన వెంటనే ఇలా క్యూర్ ఎస్ఎంఏ ఫౌండేషన్ ఉంది, చాలామంది డాక్టర్స్ ఉన్నాము, అందరికీ మీరు రీచ్ అవుట్ అయ్యి ముందు నుంచి అసలు దాన్ని మనం ఎలాగా ముందుకు తీసుకెళ్ళాలి అని మన నేషనల్ పాలసీ ఉంది. కొన్ని మందులు ఆల్రెడీ మనకి అవైలబుల్ ఉన్నాయి, రిస్టిప్లామ్ ఇలాంటివి, కానీ జీన్ థెరపీ ఇలాంటివి మనకి ఇంకా అవైలబుల్ లేవు. ఓకే, సో అది గవర్నమెంట్ నేషనల్ పాలసీ లాగా అవి ఇండియాలో డెవలప్ అయ్యేట్టు, ఇక్కడ ట్రయల్స్ అయ్యేట్టు చేయాలనేది నా తపన. అండ్ మీకు ఎస్ఎంఏ ఉన్న పిల్లలున్నా, డిఎండి ఉన్న పిల్లలున్నా అసలు నేను చెప్పక్కర్లేదు, మీరే
ఛాంపియన్స్, వారియర్స్. మీరు చేసినంత మీ పిల్లలకి ఇంకెవరం చేయలేము. సో అదే ఉత్సాహంతో మీ పిల్లల్ని సపోర్ట్ చేస్తా, ప్రోత్సహిస్తా. చూడండి ఎంతమంది ఎంత బాగా రాణించారో. సో అది చూసుకుంటా. అండ్ మనకి మంచి ఇంకా ఈ జీన్ థెరపీలు ఇవి తప్పకుండా ఇండియాకి తొందరగా వస్తాయి. అండ్ మనము ఈ ఎస్ఎంఏ అనేది ముందే డిఎండి లాంటి సమస్యలు, డిఎండి ఇంకో రకంగా వస్తుంది, ఆ తర్వాత ఎప్పుడన్నా మాట్లాడతాను. సో ఇవన్నీ ముందే మనం పసిగట్టి అవి లేకుండా, అవి పిల్లలకి అవి లేకుండా పుట్టేటట్టు, ఒకవేళ ఉన్నా మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చుకోగలిగేటట్టు తొందరలో అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. मेरा नाम गिरिराज रतन चांडक है। मैं लाइटनिंग लाइव्स एलएलपी कंपनी का फाउंडर हूँ। इसके पहले मैं सीसीएमबी में एक वैज्ञानिक के रूप में काम करता था। ये बीमारी आपको जैसे पता चला बहुत खतरनाक है, इसलिए इसका बचाव जो है वो इलाज से बेहतर है। और ये आनुवांशिक बीमारी है, तो इसलिए ये माता पिता से बच्चों में आती है। लेकिन ये अचानक किसी प्रकोप से या किसी की बुरी नज़र से या भगवान के किसी श्राप से इससे नहीं आती है। ये माता पिता के कैरियर होने की वजह से आती है। तो ये पता हम लगा सकते हैं जेनेटिक जांच के माध्यम से कि कौन माता पिता कैरियर हैं, और उनको उस हिसाब से काउंसलिंग दी जा सकती है बहुत पहले, शादी के पहले, कि वो आपस में शादी न करें। और दूसरा है, अगर मान लीजिए दुर्भाग्यवश शादी हो गई, शादी के बाद ऐसे बच्चा हो गया, तो आगे उनको अगले गर्भावस्था में हम उस वक्त प्रीनेटल डायग्नोसिस और ये काउंसलिंग कर सकते हैं। और ये सिर्फ इस देश में नहीं, हर जगह विश्व में मौजूद है। ये कोई बहुत बड़ी तकनीक नहीं है। हमने लाइटनिंग लाइव्स में एक ऐसा टेस्ट डेवलप किया है जो सिर्फ एक ड्रॉप ब्लड से किया जा सकता है, क्योंकि इन बच्चों से खून निकालना और बड़ी बड़ी जांच करना संभव नहीं है। इसीलिए हमने बच्चों के लिए एक बिल्कुल दर्द रहित एक फिंगर प्रिक से एक बूंद खून एक पेपर पे लेके हमने ऐसा मेथड डेवलप किया है जिससे ये बहुत आसानी से और बहुत सस्ते में जांच हो सकती है। आज इस क्योर एसएमए फाउंडेशन के रन में मैं बहुत आभारी हूँ उनका। उन्होंने हमें ये मौका दिया कि हम यहाँ इन सब के साथ मिल के ये काम कर सकें। और इससे भी बड़ी बात है कि इनके माध्यम से हम इतने लोगों के साथ बातचीत कर पा रहे हैं। इनके साथ हम रेगुलर लगे रहेंगे और एसएमए और ऐसी बीमारियों के लिए आगे भी ऐसी जांच तैयार करते रहेंगे। बहुत बहुत धन्यवाद। అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలక్ష్మి, క్యూర్ ఎస్ఎంఏ ఫౌండేషన్కి కో ఫౌండర్ని. ఈరోజు రన్ ఫర్ ఎస్ఎంఏ 4th ఎడిషన్ నిర్వహించాము. ఈ రన్ ఫర్ ఎస్ఎంఏ అన్నది ఒక అవగాహన కలిగించడానికి, అందరికీ ఎస్ఎంఏ అనే ఒక జెనెటిక్ డిజీజ్ గురించి అవగాహన కల్పించడానికి ఈ రన్ ఫర్ ఎస్ఎంఏ చేస్తున్నాము. 2023లో స్టార్ట్ చేసాము. ఇది 4th ఎడిషన్. చాలా బాగా అందరూ రెస్పాండ్ అయ్యి అందరూ బాగా వచ్చారు. అందరికీ అర్థమవుతోంది ఎస్ఎంఏ అనేది. సో ఈసారి మేము ప్రివెన్షన్ కోసము క్యారియర్ టెస్టింగ్ అని పెట్టించాము, ఎస్ఎంఏ క్యారియర్ టెస్టింగ్. సో ఇది ఫ్రీగా అనమాట. బయట మీకు 5,000 to 8,000 అవుతుంది, మేము ఫ్రీగా చేయిస్తున్నాము. దీనివలన ఎవరైనా క్యారియర్సా అని తెలుస్తుంది. క్యారియర్స్ అంటే 2 క్యారియర్స్ పెళ్లి చేసుకుంటే ఇలాంటి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ పెళ్ళికి ముందు లేకపోతే పిల్లలు పుట్టే ముందు టెస్ట్ చేయించుకొని ఆ తర్వాత ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేసి మా ఒక ఇదన్నమాట. మేమందరము రిక్వెస్ట్ చేస్తున్నాము మిమ్మల్ని. సో ఇలాంటి పిల్లలు చాలా కష్టపడుతూ ఉంటారు. ఇలాగ కష్టపడకుండా చాలా తెలివైన పిల్లలు ఉంటారు వీళ్ళు. మీరు చూస్తూ ఉంటారు ఎంత తెలివిగా ఉంటారో పిల్లలందరూనూ. సో ఇలాంటి పిల్లలు ఇంకా బాగుండాలి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, గవర్నమెంట్కి మెడిసిన్ ఉంది మన దేశంలో, కానీ పిల్లలకి మందు దొరకట్లేదు. సో గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, పిల్లలకి మందు దొరికేటట్టు చేయగలిగితే బాగుంటుంది అని చాలా వినమ్రంగా అడుగుతున్నాము గవర్నమెంట్ని. పిల్లల్ని చూడండి, పిల్లలు బాగుపడతారు, బాగవుతారు మీరు మెడిసిన్ ఇప్పిస్తే. థ్యాంక్ యూ. టోటల్ క్యూర్ అవుతారా మేడం మెడిసిన్ వల్ల? టోటల్ క్యూర్ అవ్వరు, కానీ ఇది ప్రోగ్రెసివ్ డిజీజ్, అంటే రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. ఈ మెడిసిన్ వలన రోజు రోజుకి తగ్గిపోవడం ఆగిపోతుంది. ఓకే. సో కనీసం అలాగుంది కొంచెం స్ట్రాంగ్ అవుతారనమాట. సో అందుకనే గవర్నమెంట్ ఇవ్వగలిగితే బాగుంటుంది.
ఈ మెడిసిన్స్ అన్ని చాలా ఎక్స్పెన్సివ్, చాలామంది చాలా బీద కుటుంబాల నుండి చేసుకోలేరు. సో ఇవ్వగలిగితే చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాము మేము. అంటే జీన్స్ వల్ల వస్తుందా మేడం ఇది? జీన్స్ వల్లనే వస్తుంది అది. ఇప్పుడు నేను నార్మల్గా ఉన్నాను, కానీ నాలో ఒక డిఫెక్టివ్ జీన్ ఉంది. ఓకే. కానీ అది తెలియదు అనమాట. ఒక డిఫెక్టివ్ ఇంకోటి మంచి జీన్ ఉంది కాబట్టి బాగానే ఉంటాము. సో ఇలాంటి వాళ్ళం మేము తల్లిదండ్రులు బాగానే ఉంటాము, పిల్లలకి వస్తుంది. ఇద్దరు తల్లిదండ్రుల నుండి ఒక డిఫెక్టివ్ జీన్ పిల్లల్లోకి వెళ్తుంది. ఓకే. ఆ డిఫెక్టివ్ జీన్ ఇద్దరికి వెళ్ళేటప్పటికి ఇలాగవుతోంది. సో ఎస్ఎంఏ రాకుండా చేసుకోవాలి, పిల్లలు బాగుండాలి అనేసి మా ఆశ. మేము ఎలాగో కష్టపడుతున్నాము, మిగతా పిల్లలు మిగతా తల్లిదండ్రులు కష్టపడకూడదు. మీరు అందరూ కలిసి మీరు ఈ ఎస్ఎంఏ గురించి అవగాహన పెంచి అందరికీ తెలిసేటట్టు చేయాలి. అందరూ టెస్ట్ చేయించుకోవాలి, పెళ్ళికి ముందు పిల్లలకి కలిగే ముందు చేయించుకుంటే మంచిది. ఇప్పుడు వరల్డ్తో పోల్చుకుంటే మన దేశంలో ఎంత పర్సెంటేజ్ ఉంది మేడం? ఈ క్యారియర్స్ అన్నది 1 in 35, అంటే ప్రతి 35 మందిలో ఒకరికి ఈ డిఫెక్టివ్ జీన్ క్యారియర్ అంటాము. సో ప్రతి 35 మందికి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మెల్లిగా ఇలాగే వదిలేస్తే క్యారియర్స్ ఎక్కువైపోతాయి. ఓకే. సో క్యారియర్స్ ఎక్కువ కాకుండా మనము క్యారియర్స్ని ముందే చూసుకొని ముందే క్యారియర్స్కి తెలిసింది అనుకోండి, సో వాళ్ళు జాగ్రత్త పడతారు. మేనరికం వల్ల వచ్చే అవకాశం ఉందా? మేనరికం వల్ల వచ్చే అవకాశం ఉంది. ఈ నంబర్స్ ఎంత ఎక్కువైపోయాయి అంటే మేనరికం తోటి ఓకే. ఎలాగో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మామూలుగా కూడా నార్మల్ పాపులేషన్లో కూడా ఎక్కువగా ఉంది. అందుకని ఓకే మేడం, థ్యాంక్ యూ.